భలే ట్రాఫిక్ ఉంది. మన బండి లోడ్ అవడం ఇష్టం లేదు గురు. వరుడు దేవుడికి చందుకి నాకు కరెక్ట్గా 56 కిలోమీటర్లు ఉందన్నమాట. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. ఏంటో గురు, మనం లోడింగ్ బయలుదేరిన కాడి నుంచి ఒకటే వాన. షుగర్ కదా, ప్లాట్ఫామ్ మొత్తం నాకు తెలిసి తడిసిపోద్ది. పట్టాలు కూడా లేట్గా తడుస్తాయి. ప్లాట్ఫాము అంటే అట్లా కొట్లా మనం ఆరబెట్టచ్చు, ఏదో టేసి గోండు సంచేసి తుడుసో ఏదో. పట్టాలు ఆరాలంటే ఖచ్చితంగా ఎండ రావాలి. నిన్న ఇదే కొల్హాపూర్ రేకులు అన్లోడ్ చేస్తుండగా ఇలాగే వాన పడింది. కరెక్ట్గా ఒక అరగంట సేపు మంచి వాన పడింది అనమాట. మళ్ళీ అమ్మటనే తగ్గిపోయింది, ఎండేసింది. మనం ఇలా పాయింట్కి వెళ్ళే వరకు వాన పడి ఆ తర్వాత ఎండేసినా మనకు పర్లేదు. తొందరగా పట్టాలు ఆరబెట్టేసుకుని అవసరమైతే బాడీ గోండు సంచేసి తుడిచేస్తా. మనకు లోడ్ అయిపోతే చక్కగా రోజులు పోకుండా బాగుంటుంది అనమాట. వాన 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 నీలాకాశంలోన ఎందుకు వానదేవుడు భలే తప్పేస్తున్నారు గురు. మనకి వాన తగ్గేటట్టు ఏం కనబట్టలా. ట్రాఫిక్ మటుకి హైవేనే కానీ భలే ట్రాఫిక్ ఉంది. నేను గంటలో వెళ్ళిపోవచ్చులే, 50 కిలోమీటర్లు ఉంది కదా, హైవేనే కదా అనుకున్నా. చూస్తే చూడండి, మీకు ఎదురు కనిపిస్తున్నాయా, వరుసగా పోతానే ఉన్నాయి బళ్ళు, లారీలు, ఆటోలు, కార్లు. హెవీగానే ఉంది ట్రాఫిక్. కంగారు పడకుండా జాయిగా వెళ్దాం, చూద్దాం. లెట్స్ సీ మన లక్ ఎలా ఉందనేది. గుడ్ మార్నింగ్ గురు. నిన్న మనం లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేపటికి 4 అయింది. వాన మట్టికి వదలలేదన్నమాట మనల్ని. కంటిన్యూస్ వాన పడతానే ఉంది. ఒక గంట ఆగి 5ంటికి 5:30 కల్లా తగ్గితే ఒక చీపిరి తీసుకుని బాడీ మొత్తం ఊడ్చి అలాగే పట్ట తీసుకుని మొత్తం ఆరబెట్టా అనమాట. వాళ్ళ టైం వచ్చేసి 7 వరకు అయితే ఉంటారు ముఠా వాళ్ళు. 7 వరకు అయితే చూసాం. ఆ పట్ట గుడ్డతో తుడిచాను, ప్లాట్ఫారం గుడ్డతో తుడిచాను, ఊడ్చాను. చాలా చాకిరీ చేశాను అనమాట లోడ్ అయిద్దన్న ఆశతో. కానీ ఏంటంటే ఇంకా చెమ్మ ఉంటుంది. ఈ షుగర్ లోడ్కి ఏంటంటే మెయిన్ కొంచెం చెమ్మున్న ఏంటంటే ఆ షుగర్ దాన్ని పీల్చుకుని అయితే గడ్డగట్టేస్తుంది, లేకపోతే పాకం అయిపోయింది అనమాట. మనకి రైస్కి అనుకోండి అంత లైట్ చెమ్ముంటే పెద్ద మేజర్ ఇష్యూ ఏం కాదు, లోడ్ వేసుకోవచ్చు. షుగర్ మట్టికి మొత్తం డ్రైగా ఉండాలన్నమాట. ప్లాట్ఫామ్ పట్ట కానీ ప్లాట్ఫామ్ కానీ డ్రైగా ఉండాలి. కాబట్టి ఒక రోజు గురించి విషయం కాదు మనకి. అందుకని చెప్పి గోడౌన్లో అయితే పట్ట ఆరబెట్టేసాను అనమాట. అలాగే బండి ఏమో ఇక బయటికి తీసుకొచ్చేసాను. నాకు రేపు పొద్దున్న చేయండి, ఇబ్బంది లేదు, పూర్తిగా డ్రై అయినాకే ప్లాట్ఫామ్. నాకు కంగారు వద్దని చెప్తే సరే అని చెప్పారు. ఇప్పుడైతే మనకి పొద్దునైంది, టైం వచ్చేసి 10 అవుతుంది. వాళ్ళు 11ంటికి వస్తారంట. మనకి 1 గంట కల్లా చెప్పేస్తా అన్నారు. ఏది లోడ్ వేసి మనకి పట్టా కట్టేసి నీకు 1 గంట కల్లా చెప్పేస్తాం, నీకు ప్రాబ్లం ఏం లేదని అయితే చెప్పారు వాళ్ళు. చూద్దాం ఏమైంది ఏంటనేది. ఆహా సూపర్, మన కష్టానికి ప్రతిఫలం. ప్లాట్ఫామ్ అయితే చక్కగా ఆరిపోయింది, ఇబ్బంది లేదు. పట్టా వచ్చేసి మనకి ఆ గోడౌన్లో ఉందన్నమాట. ఆ గోడౌన్ ఉంది కదా, ఆ గోడౌన్ తాళం వేస్తారు. ఆ గోడౌన్లో అయితే ఆరబెట్టాను నిన్న, ఆరబెట్టి తుడిచా. మనకు లోడింగ్ వచ్చేసేది ఆ గోడౌన్ వద్దనమాట. మనం ఇలా వెళ్ళి ఇలా రివర్స్ చేస్తే ఆ గోడౌన్లో అయితే లోడ్ అయిపోయిద్ది. మన పట్టా ఇదే నిన్న ఆరేసింది. చూద్దాం, ఆరిపోయి ఉండేది ఇప్పుడు దాకా ఏముండదు. ఒకసారి అయినా మనం ఆరిపోయింది. భయ్యా దాలేగా ఆరిపోయింది గురు. శుభ్రంగా బండ్లు వేసేసుకుందాం. మన బండి లోడ్ అవడం ఇష్టం లేదు గురు. వరుడు దేవుడికి చూడు మళ్ళీ గుమాయించి కొడుతున్నాడు వానలో. అందుకని చెప్పి మళ్ళీ గోడౌన్లో పెట్టేసి ఆ బండి పట్టా బాడీ అంతా కష్టపడి ఆరబెట్టాం. లైట్గా తుప్పరేగా ఏం కాదంటున్నారు. అయినా కానీ మళ్ళీ తుడుస్తా, మనకెందుకు రిస్క్. పెద్దగా ఏం తడవలేదులే, ఇబ్బంది ఏం లేదు. అయినా జాగ్రత్తగా చూసి లోడింగ్ చేయించాలి. ఏంటి వానాకాలం ఇయ్యే తలకాయ నొప్పి షుగర్ లోడ్కి. ఆ బండి చక్కగా ఇల్లులాగా అల్లేసి కట్టేశారనమాట. ఈ లోకల్ తిరిగే బళ్ళు వాళ్ళకి లోడ్ అయిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. లేదంటే లోకల్కి కూడా మనం చేసిన చాకరీ చేయాలంటే ఇబ్బంది పడిపోతారు డ్రైవర్లు, చాలా రిస్క్గా అయితే ఉంటుంది. అలా ఉంటే ఏంటంటే సేఫ్టీ ఇంకా లోకల్ తిరిగే వాళ్ళకి. పట్టాలు ఎప్పుడు తీసి వేసే పని లేకుండా చక్కగా మొత్తానికి లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు గురు. ఆఫీస్ ఆయన ఫోన్ చేసి డ్యామేజ్ ఉన్న బ్యాగులు వేసుకోమాక, అలాగే ఒకసారి షుగర్ కూడా ఫోటో పెట్టని అయితే చెప్పాడు. కొంచెం నీట్గా ఉన్న బ్యాగులు అయితే వేసుకున్నామన్నాడు, ఎందుకంటే మళ్ళీ పార్టీతో ఇబ్బంది లేకుండా.
ఎన్నెట్లు పడితే కొడుతున్నారు. ఎక్కడైనా ఇది లోడింగ్ ప్రాసెస్. మనోడు సెక్యూరిటీ గార్డ్ అనమాట. పట్టాలు కట్టడానికి మాట్లాడేశాను. చక్కగా హెల్ప్ చేస్తున్నాడు ఆయనే. వీళ్ళంటే 800 తీసుకుంటారంట. మనోడు నాకు ఒక 500 600 ఇవ్వన్నా, చూసి 500 ఇచ్చినా పర్లేదులే, ఇద్దరం కట్టుకుందాం అన్నాడు. సరే అని చెప్పి వచ్చేయమన్నా. దగ్గరుండి మరీ చేపిస్తున్నాడు పాపం. రూపాయి పోయినా గురు ఇలా భాష రాని చోట ఇలా మంచి మనిషి ఉంటే మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట. ఎందుకంటే మనకు భాష రాదు, మనం చెప్పిన మాట వినరు. రూపాయి పోయినా చూడు పట్టా అని అన్నాడు, కానీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ముందునట్టే 50 వేయించా గురు, ఎందుకంటే దీనిపైకి వస్తే మళ్ళీ ఇబ్బందిగా తాడు కట్టడానికి. మిగతా అన్ని 55 వేస్తున్నారు అనమాట. లాస్ట్లో మళ్ళీ 2 50 వస్తాయి. ఇద్దరం కలిసి లాక్కుంటున్నాం. ఇప్పుడు వీడియో చేస్తున్నా కదా, పాపం చాలా హెల్ప్ చేస్తున్నాడు గురు. ఇప్పుడు ఇందాక వీడియో కాల్ చేయమన్నాడు గురు ట్రాన్స్పోర్టర్. నేను అటు వెళ్ళా, ఈయన ఉన్నాడు, ఈయన చూసుకుంటున్నాడు. అదే నేను అక్కడ ఉంటే వీళ్ళు గబగబా వేసారనుకోండి ఇబ్బంది. చక్కగా లోడింగ్ చేసుకుని పట్టాలు కూడా నీట్గా కట్టుకోవాలి గురు. మంచి ఆయన బాబు. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయినాయి గురు. నాకు తెలిసి ఇంకో ఒక 15 నిమిషాలు అరగంట అయిపోద్ది లోడు. దండదండలు ఆడిచ్చేస్తున్నారు. ఈ గేట్ చూడు భలే కట్టారు, కరెక్ట్గా లారీ వెళ్ళేటట్టు. లోడ్ అయిపోయిందనమాట. బిల్లు వచ్చేసినాయి. టైం వచ్చేసి మనకి 2:33 అవుతుంది గురు. ఇక్కడ ఎదర చిన్న హోటల్ ఉంది, అక్కడ భోజనం చేసేసి ఓనర్ గారికి ఒక మాట చెప్పేసి బయలుదేరిపోదాం అనమాట. లోడింగ్ మట్టుకి టన్నుకి 130 రూపాయలు గురు. షుగర్ అంటే అంతే, అన్లోడింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు వర్షాలు అయితే తక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు ఇది గుజరాత్ కదా, మనం ఎప్పుడు వెళ్ళలేదు, చూద్దాం ఎంత ఉంటుంది అనేది, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది. పట్టా సరిగ్గా లేదు గురు, ఇది సరైన సైజు కాదు. దానివల్ల అయితే అలా పైన అలా వచ్చింది. అలా రావటం అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే వాటర్ పడితే సైడ్ దిగుతూ ఉంటాయి. ఇక్కడ హోటల్ అయితే భోజనం చేసా, ఇక వెళ్ళిపోవటమే బయలుదేరి. భోజనం చేసి బయలుదేరాం కదా గురు. నేను పెట్టినప్పుడు ఇక్కడ బండి లేదు, చూడదుగో అక్కడ నీకు బండి కనిపిస్తుందా, అటు చూడు. నేను కొంచెం మూవ్ చేసి గబుక్మని ఇటును అటు చూసి ఆపా, ఇదేం కనిపించదు గురు. ఇప్పుడు మళ్ళీ వెనకవాడు పెట్టాడు చూడాలి. రివర్స్ కెమెరా ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే వీళ్ళతో మామూలు చేస్తారు కాదు. తగలంగానే వచ్చేసి 20,000 30,000 అంటారు. ఆ బండి కనబడకుండా కరెక్ట్గా ఆనిచ్చి పెట్టాడు బండి. ఏం చెప్తాం గురు, అది మొత్తం కలిపి 20,000 ఉండదు. ఇది నాకు కలిసి వచ్చిన బండి 1,00,000 రూపాయలు అంటాడు. చందుకి నాకు కరెక్ట్గా 56 కిలోమీటర్లు ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి గుడ్డపట్టు అయితే ఇచ్చారు కదా మేడం, అది తీసుకుని మనం నీట్గా కట్టుకుని ఈలోపు మనకు రూట్ వస్తుంది, ఎటు వెళ్ళాలి ఏంటనేది చెప్తా అన్నారు. దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు అనమాట. వెళ్ళిపోదాం గురు. అక్కడ బంక్ ఉంది కదా, ఆ బంకి అవతలే యాడ్ ఉండదు. మన సర్వీస్ రోడ్లో దిగితే పట్టాలు కట్టుకోవడానికి సరిపోద్ది అనమాట. అది బండి మన బండి అన్లోడ్ అవుతుంది, అక్కడ తిరిగి ఉంది. బంకు పక్కన పెట్టేసాం, వెళ్ళి పట్టా తెచ్చుకుందాం. అసలు వీడియో పూటుగా కొట్టేస్తున్నాడు యశ్వంత్ బాయ్. అంటేనే బాయ్ యశు బాయ్. హాయ్ గురు. ఏంటి అన్ని తాళ్ళు వేసావు, ఎక్కడికి వెళ్ళిపోతుందని పట్టా? పడే గురు చాకుందా? అమ్మ ఎవడీడు మ్యాక్సిమస్ క్లియర్మస్ మెరీడియస్ గడ అసలు రోడ్డు అంత ఖాళీ పెట్టుకుని దూసుకొచ్చేస్తున్నాడు జనాల మీద. గురు చాకుండే దెబ్బతిని కొయ్యి గురు. ఇది ఉన్నాయి చాకు తొక్కయి, పనికొత్తది దేనికన్నా. తెగది, ఇది చాలా టైట్ ఉంటుంది. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. ఎందుకు ఏంటి మరి లోడింగ్ పరిస్థితి ఏంటి రేపు చెప్పారా? నాదైతే లోడ్ అయిపోయింది గురు. మనోడు నాకంటే 2 రోజులు వెనకమాల అయినా అన్లోడ్ అయిపోయింది. ఒక రోజు గ్యాప్ కవర్ చేసాడు. ఏం లేదు, వెళ్ళిపోతున్నాడు.
నేను గుజరాత్ వెళ్ళిపోతున్నా. నాకు రూట్ వచ్చేసి పూణే నాసిక్ మీదకి అయితే వెళ్ళమని చెప్పారు. మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా గుజరాత్, ఇంక వాళ్ళు చెప్పినట్టు వెళ్తూ ఉంటాయి అనమాట. ఓకే గురు, అయితే మరి వెళ్తున్నా. టాటా బాబాయ్.